గట్టు యొక్క రెయిన్ కోట్. ఇవాళ చాలా వర్షం పడుతూ ఉంది. ఇంకా పిల్లల రెయిన్ కోట్ ఇంకా గొడుగు షాపింగ్ మొదలైంది. ఇంత వర్షంలో గట్టు స్కూల్కి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడాడు. పదండి గట్టు, చింకి త్వరగా తయారవండి, స్కూల్కి వెళ్ళాలి కదా. కానీ అమ్మ, నేను త్వరగా రెడీ అయ్యాను. అరే గట్టు, త్వరగా లేసి రెడీ అవ్వు, చింకి రెడీ అయిపోయింది. అమ్మా, బయట చూసావా ఎంత వర్షం పడుతుందో? నేను వెళ్ళను, వెళ్తే తడిచిపోతాను. అలాగా, వర్షాకాలంలో వర్షం వస్తుంది, ఎండాకాలంలో ఎండగా ఉంటుంది, చలికాలంలో జలుబు చేస్తుంది. అయితే ఇంక 3 కాలాల్లో నువ్వు స్కూల్కి వెళ్ళవా? ఏంటి? నిన్ననే సండే హాలిడే వచ్చింది. ఇవాళ సైన్స్ టీచర్ ఇంపార్టెంట్ నోట్స్ ఇస్తానన్నారు. ఇవాళ స్కూల్కి వెళ్ళాల్సిందే. ఈ రోజు ఉందామా చింకి? ఈ రోజు స్కూల్కి వెళ్ళొద్దు. గట్టు, నువ్వు త్వరగా రెడీ అవ్వు. స్కూల్కి వెళ్ళావంటే నేను నీకు సాయంత్రం ఆలు టిక్కి చేసిస్తా, సరేనా? నిజంగా మీరు నాకు ఆలు టీకి తయారు చేసిస్తారా? అవును నాన్నా, నిజమే చెప్తున్నాను. నువ్వు త్వరగా రెడీ అవ్వు, స్కూల్కి వెళ్ళాలి. అమ్మ బాగా నచ్చజెప్పిన తర్వాత ఆఖరికి గట్టు స్కూల్కి తయారయ్యాడు. గట్టు రెయిన్ కోట్ వేసుకున్నాడు. ఇంకా చింకి గొడుగు తీసుకుని స్కూల్కి బయలుదేరారు. అప్పుడే హఠాత్తుగా దారిలో బాగా తుఫానొస్తుంది. అరే, వర్షం తక్కువగా ఉందని బయటికి వచ్చాము. వర్షం బాగా పడుతుంది. ఇప్పుడు స్కూల్కి ఎలా వెళ్ళాలి? మనం స్కూల్ దాకా వచ్చాము. మనం త్వరగా పరిగెడితే స్కూల్ దాకా త్వరగా చేరుకుంటాం. గట్టు, గాలి కూడా చాలా ఉంది. ఇవాళ మనం ఖచ్చితంగా తడిసిపోతాం. ఓ నో! ఎలాగోలా తుఫాన్ని దాటి గట్టు చింకి స్కూల్కి చేరుకుంటారు. కానీ అప్పటికి కొన్ని చెట్లు విరిగి కింద కూడా పడ్డాయి. ఇంకా గట్టు చింకి కాస్త భయపడతారు. అరే గట్టు చింకి, మీరైతే పూర్తిగా తడిసిపోయారు. ఇప్పుడు స్కూల్లోని తడిచిన బట్టలతో ఎలా కూర్చుంటారు? సరే పదండి, స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఇంకా టీచర్ కూడా రాబోతుంది. గుడ్ మార్నింగ్ టీచర్. వెరీ గుడ్ మార్నింగ్ పిల్లలు. అరే వా, మట్టి వాసన ఎంత బాగా వస్తుందో. కీప్ సైలెన్స్. ఇవాళ మనం వర్షం గురించి కదా వినబోతున్నాము. పదండి, అందరూ మీ బుక్స్ ఓపెన్ చేయండి. జల్లు జల్లు అని కురిసింది నీరు, వచ్చింది వర్షపు రాణి. నల్ల నల్లటి మబ్బుల మధ్య కురిసింది వర్షపు రాణి. జమ్ము జమ్మున వచ్చింది వర్షం, కురిసింది వర్షం. టీచర్ పోయం చదివిస్తూ ఉంటుంది. కానీ గట్టు కిటికీ బయటకు చూస్తుంటాడు. అది చూసి టీచర్ గట్టుని గట్టిగా పిలుస్తుంది. గట్టు, ఎక్కడ ఉంది నీ ధ్యాసంతా? ఆ కవిత అర్థం చెప్పు. మేడం, మీరు కవిత చదివి వినిపిస్తున్నారు, కానీ అది వర్షం గురించి వివరిస్తూ ఉంది. ఇంకా అందమైన వాన నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇంకా మీరు బుక్లోని ఏం చూపిస్తున్నారు మాకు? టీచర్, బుక్లో మనం వర్షం గురించి చదవటం కన్నా బయటకు వెళ్ళి వర్షాన్ని ఆస్వాదిస్తే బాగుంటుంది. లో ఎప్పటి వరకు వర్షం గురించి చదువుతూ ఉంటాము? ఇంకా మంచి వాన మన కళ్ళ ముందు స్వయంగా కనపడుతూ ఉంటే ఇది ఇంకా చాలా అన్యాయం. శాంతించండి పిల్లలు, ఇంకా నాకు మీ భావం అర్థమైంది. కానీ ఇప్పుడు మనం స్కూల్ టైంలో ఉన్నాం. ఈ సమయంలో మీరు బయటికి వెళ్తే తడిసిపోతారు, ఇంకా అనారోగ్యం అవుతుంది. ఇంకా మీ అమ్మ నాన్న వచ్చి మమ్మల్ని తిడతారు. టీచర్, నేను రెయిన్ కోట్ తెచ్చుకున్నాను, నేను తడవను, నన్ను వెళ్ళనివ్వండి. ఈరోజు వర్షం పడుతుందని నిన్ను రాత్రి టీవీలో చెప్పారు. అందుకే అమ్మ బలవంతంగా నా బ్యాగ్లోని ఇదిగో ఈ రెయిన్ కోట్ని పెట్టి పంపింది. టీచర్, గట్టు దగ్గర రెయిన్ కోట్ ఉంది, నా దగ్గర కొడుకుంది. అందరి పిల్లలు ఒక్కొక్కరుగా వర్షంలో తడుస్తానని జిడ్డు చేస్తూ ఉంటారు. కానీ టీచర్ కూడా వాళ్ళ మాటలు అస్సలు ఒప్పుకోలేదు. ఇంకా ఇలా అంటూ ఉంటుంది. మీరు కవిత నేర్చుకోనంటే పర్వాలేదు, కానీ ఇప్పుడు నేను మీకు కాగితంతోటి పడవ చేయడం నేర్పిస్తాను. ఇంటికి వెళ్ళినప్పుడు ఈ బోటు నీళ్లలో వేయండి. పిల్లలు అందరూ చాలా ఆనందపడతారు. టీచర్ కూడా పిల్లలకి పడవ చేయడం నేర్పిస్తుంది. స్కూల్ అవగానే వాన తగ్గింది. పిల్లలందరూ త్వర త్వరగా ఇంటికి పరిగెడుతూ ఉంటారు. పదగట్టు, చూద్దాం ఇవాళ ఇంటికి ఎవరు త్వరగా వెళ్తారో. అండ్ యువర్ మాస్, గెట్ సెట్ గో. పిల్లలందరూ రేస్ పెట్టుకుంటారు. అందరూ పరిగెడుతూ ఉంటారు. కానీ దారిలో కాలు జారి కింద చింకి పడిపోతుంది. అరే యార్, నా డ్రెస్ అంతా పాడైపోయింది, నా గొడుగు కూర విరిగిపోయింది, అమ్మ బాగా తిడుతుంది. పిల్లలందరూ తనని చూసి నవ్వుతారు. పింకీ తన చెయ్యిచ్చి చింకీని పైకి లేపుతుంది. అప్పుడే బంటి వెనక నుంచి పింకీని తోసేస్తాడు. ఇంకా పింకీ కూడా కింద పడిపోతుంది.
బంటి పిల్లోడా నేను నిన్ను వదలను. ఇంకా తను బంటిని కూడా కింద పడేస్తుంది. పిల్లలందరూ వర్షంలో తడిసిపోతారు. ఇంకా అప్పుడే నీళ్లతో ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే బంటికి వానలో తడుస్తూ ఇద్దరు పిల్లలు కనబడతారు. అరే అక్కడ చూడండి, ఇద్దరు వానలో తడుస్తున్నారు. ఇంకా వాళ్ళ దగ్గర గొడుగు రెయిన్ కోట్ కూడా లేవు. పదండి వాళ్ళతో మాట్లాడదాం. అరే ఫ్రెండ్స్, మీరు వానలో ఎందుకు తడుస్తున్నారు? ముందే వచ్చినట్లయితే మాతో మజా చేసి ఉండేవాళ్ళు కదా, రండి. లేదు, మేము ఆడుకోవడానికి రాలేదు. ఆడుకోవటానికి రాకపోతే ఇంటికి వెళ్ళండి. టీచర్ చెప్పారు, ఎక్కువసేపు వానలో తడవటం వల్ల లేక తడి బట్టలతో ఉండటం వల్ల ఆరోగ్యం పాడవుతుందని. మేము దారి మర్చిపోయాము. మా దగ్గర ఫోన్ కూడా లేదు మా అమ్మా నాన్నలకి కాల్ చేయడానికి. అప్పుడే గట్టుకి ఒక ఐడియా వస్తుంది. ఇంకా అలా అందరికీ ఆ ఐడియా చెప్తాడు. ఇంకా ఆ పిల్లలతో ఇలా అంటాడు, పదండి మాతో రండి. కానీ ఎక్కడికి? అరే ముందు పదా. గట్టు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళని గొడుగులోకి తీసుకుని వాళ్ళ కాలనీలోకి తీసుకుని వెళ్తారు. కాలనీలో ఒక చెట్టు కింద వాళ్ళని నిలబడమని చెప్తారు. అరే గట్టు, కానీ ఎవరైనా మనల్ని చూస్తే? అరే ఎందుకు భయపడుతున్నావు? గట్టు ఉన్నాడు కదా, ఆగు, నేను ఇప్పుడే వస్తాను. గట్టు అలానే వాళ్ళ ఇంటిలోకి వెళ్తారు. ఇంకా ఒక పెద్ద గొడుగు ఇంకా రెయిన్ కోట్ తీసుకుని వెళ్తాడు. అప్పుడే అమ్మ అతన్ని చూస్తుంది. గట్టు, రెయిన్ కోట్ వేసుకుని కూడా తడిసిపోయావా? ఇంకా ఆ రెయిన్ కోట్ గొడుగు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా చింకి ఎక్కడ ఉంది? ఇల్లంతా కూడా పాడు చేసేశావు. అమ్మా, ఎదురుంటి శర్మ గారి వాళ్ళ ఆంటీ గొడుగడిగారు, నేను ఇచ్చి వస్తాను. వాళ్ళ ఇంటికి ఎవరో చుట్టాలొచ్చినట్టున్నారు. ఇంకా చింకీ కూడా అక్కడే ఉంది. గట్టు త్వరగా రెయిన్ కోట్ ఇంకా గొడుగు తీసుకుని షెడ్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా ఆరి ఉన్న బట్టలు వాళ్ళకి వేసుకోమని ఇస్తాడు. ఇంకా వర్షంలో తడవకుండా వాళ్ళకి రెయిన్ కోట్లు కూడా ఇస్తాడు. నువ్వు చాలా తెలివైన వాడివి గట్టు. ఓ, నాకైతే ఇలాంటి ఆలోచన ఎప్పుడూ రాలేదు. థ్యాంక్ యూ గట్టు. కానీ వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ వెనకాలే వస్తుంది. ఇంకా ఇదంతా అమ్మ వింటుంది. ఇంకా అమ్మకి గట్టు మీద చాలా గర్వంగా ఉంటుంది. గట్టు, చింకి, అయితే ఇదన్నమాట మీ శర్మ ఆంటీ. అమ్మని చూసి పిల్లలంతా భయపడతారు. సారీ మమ్మీ. అమ్మ సారీ వినాలి అనుకోలేదు. వాళ్ళ పిల్లల్ని తాను హత్తుకుంటుంది. ఇంకా వాళ్ళ కళ్ళల్లో నీళ్లు నిండుతాయి. సారీ అనకండి, మీ వల్ల నాకు చాలా గర్వంగా ఉంది. నేను చాలా లక్కీ, మీలాంటి దయగల పిల్లలు పుట్టారు నాకు. అమ్మ అన్ఎక్స్పెక్టెడ్ రియాక్షన్ చూసి పిల్లలందరూ ఆనందిస్తారు. అప్పుడే బంటి వాళ్ళకి వేడి వేడి టిఫిన్ తీసుకుని వస్తాడు. వాన ఆగగానే గట్టు ఇంకా చింకి నాన్న రాజు ఇంకా గోలు వాళ్ళ అమ్మ నాన్నలకి ఫోన్ చేశాడు. ఇంకా అడ్రస్ బాగా చదివి వాళ్ళని అక్కడే విడిచిపెడతాడు.